నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉద్యోగస్తుల అధ్యక్షుడిని అయితే మేము సుదీర్ఘ పోరాటం జరిపిన తర్వాత మాకు ఈరోజు న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు ఎంతో ధైర్య సాహసాలతో సుప్రీంకోర్టు యొక్క తీర్పుని అమలు చేయడానికి కొరకు ప్రతిపక్షాలందరినీ ఏకం చేసి వీళ్లకు సరి అయిన న్యాయం చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేశారో వారు చరిత్రలో నిలిచిపోయారు. మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎప్పుడు మేము మాదిగలము కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై మాదిగా. ఈరోజు మరి మాదిగల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ మరి అందరికన్నా నీటుగా మరి ధైర్యంగా మరి మాదిగల పట్ల నిజమైన మనిషి లెక్క మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి ఎన్ని పార్టీలు ఏమి అయినా సరే కానీ మాకు ఓటు బ్యాంకు లేకున్నా సరే కానీ మాదిగలకు న్యాయమైన పోరాటం వీళ్ళకి న్యాయం చేస్తామన్న కంకణ పత్రం కట్టుకొని ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు మన రేవంత్ రెడ్డి గారు మరి పూర్తి మద్దతు ఇచ్చి ఇలా అసెంబ్లీలో మరి దీని గురించి చర్చించి ఇలా మాదిగలకు న్యాయమైన పోరాటం న్యాయం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మాదిగలమంతా ఎప్పుడు రేవంత్ రెడ్డితో మరి అండదండలతో ఉంటామని కోరుతూ జై భీమ్, జై మాదిగా.